హలో అండి అందరికీ. ఈరోజు మా అమ్మతో మలీదా ముద్దలు చేయించాను. మా ఊర్లో మొహరం రోజు మలీదా ముద్దలు చేసి పంచిపెడతారు. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల పిండిని తీసుకోవాలి. 1½ కప్ బియ్యం పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఆ తరువాత పీట తీసుకొని ఫస్ట్ పిండి వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో మాత్రమే చేసుకోవాలి. రొట్టెని కోల వాడకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి రొట్టెని. చూడండి, ఇలా చేతిని అడ్డు పెట్టుకుంటూ రొట్టెని చేసుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత రొట్టెని పెనం పైన వేసుకోవాలి. కాసేపు అయిన తరువాత రొట్టె పైన నీళ్ళని చల్లుకోవాలి. నూనెని వాడకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టె మొత్తం నీళ్ళని అద్దుకోవాలి. ఆ తరువాత రొట్టెని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలాగే చేసుకున్న రొట్టెలన్నిటిని కాల్చుకోవాలి. ఆ తరువాత చేసుకున్న రొట్టెలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. రొట్టెలు వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసుకోవాలి. ఆ వేడికి బెల్లం కరుగుతుంది. ముందుగానే బెల్లాన్ని మెత్తగా పొడిలాగా చేసుకొని పెట్టుకోవాలి. రొట్టెలు వేడిగా ఉన్నప్పుడే లడ్డూలలాగా చేసుకోవాలి. రొట్టెలు బెల్లం కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తరువాత వీటిని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇలా 1 బై 1 లడ్డూల్లాగా చేసుకోవాలి. అంతేనండి, మలీదా ముద్దలు రెడీ అయింది. మీరు కూడా ఒకసారి మలీదా ముద్దల్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.